తోటకూర ఫ్రై. తోటకూర కడిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఎల్లిపాయలు, ఉల్లిపాయలు అంతే. ఆయిల్ పోసుకుంటున్నా. ఇదిగో ఉల్లిపాయలు వేస్తున్నా. తిరగమాత గింజలు వేయవా నువ్వు? వేయను. చార్లల్లా, పప్పులా అండ్లు వేసుకుంటారు. ఆకుకూరలల్లా వేస్తారా? నేను వేయను. అల్లం కూడా వేయను. నేను నార్మల్గానే వండుతా. వెనుకట మా జనరేషన్లో సగం ఉండేటి, సగం ఉండకపోయేది. అందుకే సగం సగం ఎట్లుంటే అట్లా వాడుకునే వాళ్ళం. అలా వండుతున్నాయి ఇప్పుడు కూడా. ఏం లేదు, ఇది మగ్గుతుంటుంది. నేను పచ్చిమిరపకాయలు, ఎల్లిపాయ గ్రైండర్లు వేస్తాను. ఉప్పు కొంచెం, ఈ ఎల్లిపాయలు పచ్చిమిర్చి దాంట్లో కొద్దిగా ఉప్పు వేస్తే కొంచెం మంచిగా ఉంటుంది. అందులో వేయకున్నా సరే ఉప్పు తర్వాత చూసి వేసుకోవచ్చు. ఎక్కువ రుబ్బొద్దు, ఇలా రుబ్బుకోవాలి. ఇందులో వేసేసి కారం కావాలన్న వాళ్ళకు కొంచెం కారం ఎక్కువ వేసుకోవచ్చు. మిరపకాయలు వద్దు అనుకున్న వాళ్ళకు నార్మల్గా వేసుకోవచ్చు. ఎవరికి సరిపోయే కూరని బట్టి అందాదా. మూత అవసరం లేదు, ఇట్లానే ఇలా దగ్గరికి అయ్యేటట్టు చూసుకోవాలమ్మా. కొంచెం మాడినా ఏం కాదు, అంటుకుంటే చాలా బాగుంటుంది. ఇలా అయితే బౌల్లోకి తీసుకుందాం. తోటకూర అయిపోయింది, రెడీ. తినటానికి రెడీగా ఉంది. రొట్టెల మీదైనా, జొన్న రొట్టె అయినా, అన్నంలో అయినా చాలా బాగుంటుంది. ఓకే అమ్మా, బాయ్ చెప్పు. మళ్ళీ ఇంకో రెసిపీలో కలుద్దాం. బాయ్.